ఓం శాంతి. ఈరోజు రివైజ్ అవ్యక్త మురళి 18/6/1970 18/6/1970 मुरली वृद्धि के लिए टाइम टेबल की विधि वृद्धि कोसम टाइम टेबल యొక్క विधि बाप दादा एक सेकंड में अव्यक्त से व्यक्त में आ गया, वैसे ही बच्चे भी एक सेकंड में व्यक्त से अव्यक्त हो सकते हैं. బాప్ దాదా ఎలాగైతే ఒక సెకండ్లో అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చేసారో అలాగే పిల్లలు కూడా ఒక సెకండ్లో బాబా అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చారు పిల్లలతో కలవడానికి సెకండ్ టైంలో. అలా పిల్లలు కూడా ఒక సెకండ్లో ఈ వ్యక్తం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలోకి వెళ్ళగలరా బాబా దగ్గరికి? जैसे जब चाहे तब मुख से बोले, जब चाहे तब मुख को बंद कर दे, ऐसा होता है ना. वैसे ही बुद्धि को भी जब चाहे तब चलाए, जब ना चाहे तब ना चले. ఎలాగైతే నోటిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మాట్లాడాలంటే ఉపయోగిస్తాం, వద్దు అంటే నోటిని బంద్ చేసి ఉంచుతాం కదా, సైలెన్స్ లో ఉంటాం. అలానే బుద్ధిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నడిపించడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని సైలెంట్ లో పెట్టడం. ऐसा अभ्यास अपना समझते हो. బుద్ధిని కూడా కంట్రోల్లో నడిపే అభ్యాసం మీలో మీకు ఉంది అనుకుంటున్నారా? मुख का ऑर्गन्स कुछ मोटा है, बुद्धि मुख से सूक्ष्म है. నోరు అనేటటువంటి ఇంద్రియము మోటాగా కనిపించేది, బయటకు కనిపించేది, కానీ బుద్ధి అనేది నోటి కంటే కూడా సూక్ష్మ రూపంలో ఉండే ఇంద్రియము అది. लेकिन मुख के मौफिक बुद्धि को जब चाहे तब चलाओ, जब चाहे तब ना चलाओ, ऐसा अभ्यास है, ये जानते हो. కానీ నోటిని ఎలాగైతే ఎప్పుడు మాట్లాడాలంటే మాట్లాడాలి, వద్దు అనుకుంటే ఆపగలమో అలా బుద్ధిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నడిపించటము, వద్దు అనుకునేటప్పుడు దాన్ని ఒక చోట కూర్చోపెట్టటము, ఈ అభ్యాసం ఉంటుందా మీకు? ఈ డ్రిల్ ఎలా చేయాలో తెలుసా అడుగుతున్నారు బాబా. अगर इस बात का अभ्यास मजबूत होगा तो अपनी स्थिति भी मजबूत बना सकेंगे. ఈ అభ్యాసం మీలో గట్టి పడినట్లయితే మీ స్థితి లోపల నుండి దృఢంగా తయారు చేసుకోగలరు. బుద్ధిని కంట్రోల్లో ఉంచే అభ్యాసం. ये है अपनी స్థితి की బుద్ధి की వృద్ధి की విధి. ఇది మన స్థితి తయారు చేసుకోవటానికి, మన స్థితిలో వృద్ధి పొందటానికి విధి. బుద్ధిని మీ కంట్రోల్లో ఎప్పుడు ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టగలగడం. कई बच्चों का संकल्प है वृद्धि कैसे हो, వృద్ధి విధి సే హోతి. కొంతమంది పిల్లల సంకల్పం ఉంది, మా యొక్క వృద్ధి ఎలా జరుగుతుంది, వృద్ధిలోకి ఎలా వెళ్ళాలి అని. బాబా చెప్తున్నారు వృద్ధి అనేది విధి ద్వారానే జరుగుతుంది. ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్, ఒక విధి అనేది పెట్టుకొని మీరు నడిస్తేనే విధి ద్వారానే వృద్ధిలోకి వెళ్ళగలరు. ప్రతిదానికి కూడా ఒక పద్ధతి, ఒక నియమము, మర్యాద అనేది ఉంటుంది కదా. మాటలు కానీ, సంకల్పాలు కానీ, మన జీవితానికి కానీ ఒక మార్గంలో నడవాలన్నా కూడా ఒక సిస్టమ్, ఒక విధి అనేది ఉంటుంది. ఆ విధి ప్రకారంగా నడవడంలో ఆ ట్రాక్ లో మనల్ని మనం పెట్టేసుకుంటే వృద్ధి అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అగర్ విధి नहीं जानते तो వృద్ధి भी नहीं होगी. ఒకవేళ విధి పూర్వకంగా ఎలా నడవాలి, విధి ఏంటనేది తెలియకపోతే వృద్ధి కూడా పొందలేం, లోపల స్థితి వృద్ధి చెందదు. आज बाप दादा हारे की वृद्धि और विधि दोनों देखे की वृद्धि हो रही है, दोनों देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి వృద్ధి మరియు విధి ఈ రెండు చూస్తూ ఉన్నారు. अब बता क्या दृश्य देखा होगा, ఏం చూస్తూ ఉంటారైతే బాప్ దాదా? हर एक अपने आप से पूछे और देखे कि वृद्धि हो रही है. बहुतों ने हाथ उठाया. ప్రతి ఒక్కరు మీలో మీరు కూడా ప్రశ్నించుకోండి, బాబా ఏదైతే చూస్తున్నారో మా వృద్ధికి ఎంత ఉంది అనేది, అలా వృద్ధి జరుగుతుందా, నాలో స్థితి పెరుగుతుందా, నాది చెక్ చేసుకోండి. వృద్ధి అవుతుందా? ఎస్ అంటారా? చేతులు ఎత్తండి. మరి వృద్ధి ఉంది నా స్థితిలో అనేవాళ్ళు
చాలా మంది చేతులు ఎత్తారంట బాబా ఎదురుగా. వృద్ధిని వృద్ధి జరగట్లేదా చేతులు ఎత్తన వాళ్ళది? మెజారిటీ अपनी వృద్ధి से సంతుష్ట है. చేతులు ఎత్తారంటే మీనింగ్ ఏంటి? మెజారిటీ పిల్లలు వాళ్ళ వృద్ధిని చూసి వాళ్ళు సంతుష్టులుగా ఉన్నారు అనే మీనింగ్ కదా. अच्छा, सारे दिन में अव्यक्त स्थिति कितना समय रहती है? बिंदु रूप के लिए नहीं पूछते, अव्यक्त స్థితి कितना समय रहती है. అయితే చెప్పండి, రోజు మొత్తంలో అవ్యక్త స్థితి ఎంత సమయం మీకు నిలబడుతుంది? బిందు రూప స్థితి కోసం బాబా అడగట్లేదు, అది వేరే స్థితి. కానీ అవ్యక్త స్థితి అంటే వ్యక్త దేహంలో ఉంటూ కూడా ఆత్మ అనే భ్రాంతిలో మనం ఉండడం. అశరీరీ భవ, ఈరోజు సాకార మురళిలో కూడా బాబా చెప్పారు. ఆ స్థితి ఎంత సమయం ఉంటుంది? बाप दादा संपूर्ण स्ट्रेस को सामने रख पूछते हैं और आप अपने पास्ट के पुरुषार्थ को सामने रख सोचते हैं, कितना फर्क हो गया? బాప్ దాదా మీరు పొందబోయే సంపూర్ణ స్థితిని మీ భవిష్యత్ రూపాన్ని ఎదురుగా చూస్తూ అడుగుతున్నారు, ఎంత వృద్ధి ఉంది అని. మీరు మీ పాస్ట్ గతం రోజుల నుండి చేస్తున్న పురుషార్థాన్ని చూసి మీరు మీ రిజల్ట్ మీరు చూసుకుంటున్నారు చెప్తున్నారు. ఎంత తేడా ఉంది బాబా చూసే ఉద్దేశానికి మీరు చూసే దీనికి ఎంత తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. వర్తమాన సమయ పढ़ाई ముఖ్య సబ్జెక్ట్ कौन से चल रहे हैं? వర్తమాన సమయంలో ఈ చదువులో ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి చదివిస్తున్నారు బాబా? मुख्य सब्जेक्ट ये पढ़ रहे हो कि ज्यादा से ज्यादा अव्यक्त स्थिति बने. मुख्य सब्जेक्ट ఏంటి? ఎక్కువ అవ్యక్త స్థితి తయారు చేసుకోవాలి అనే ఒక సబ్జెక్ట్ చదివిస్తూ ఉన్నారు బాబా. ఎక్కువగా ప్రతి వారం వచ్చే మురళిలోనే అదే కదా బాబా చెప్తున్నారు, అవ్యక్త స్థితిని పెంచుకోండి. బ్రహ్మా బాబా వెళ్ళిందే, బ్రహ్మా బాబా గయే హే ఓ సిఖానే కే లియే. మీరు కూడా నా సమానంగా వ్యక్త స్థితిలోకి రండి అని నేర్పించడానికే బాబా వ్యక్త దేహాన్ని వదిలి వెళ్ళారు. तो मुख्य सब्जेक्ट में रिजल्ट तो कम ही. అయితే బాబా చూశారు అవ్యక్త స్థితి తయారు చేసుకోవటం అనే ఈ ముఖ్య సబ్జెక్ట్ లో రిజల్ట్ అయితే తక్కువగానే ఉంది, లోపం ఉంది. నిరంతర याद में रहने की संपूर्ण स्टेज के आगे 1-2 घंटा क्या है? నిరంతర స్మృతి అనేది మీరు పొందబోయే సంపూర్ణ స్థితి. నిరంతర స్మృతి అనేది మీకు రావాల్సిన పర్ఫెక్ట్ స్థితి. కానీ దాంతో పోల్చుకుంటే ఇప్పుడున్నది 1 గంట యోగమే చేస్తున్నాను, 2 గంటల యోగం అవుతుంది అనేది అది ఎక్కడ? నిరంతర స్మృతి ఎక్కడ? इनसे ज्यादा अपनी अव्यक्त स्थिति बनाने की विधि बुद्धि में है. ఇంకా దేనికన్నా కూడా ఇంకా ఎక్కువ అవ్యక్త స్థితి మీరు తయారు చేసుకోవటానికి విధి ఏంటనేది మీ బుద్ధిలో ఉందా? ఏమైనా ప్లానింగ్ ఉందా? అవ్యక్త స్థితి తయారు చేసుకోవాలంటే నేను ఇది చెయ్యాలి అని అలా. अगर विधि है तो वृद्धि क्यों नहीं होती? कारण విధి తెలిస్తే వృద్ధి ఎందుకు రావట్లేదు మీ స్థితిలో? कारण ఏంటి? विधि का ज्ञान सारा स्पष्ट बुद्धि में आता है, लेकिन एक बात नहीं आती जिस कारण विधि का मालूम होते भी वृद्धि नहीं होती है. ఒక విషయము ఆచరణలో తేవట్లేదు మీరు, ఒక విషయము, అందువలన విధి ఏంటనేది అన్నీ తెలిసి ఉన్నప్పటికీ వృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. ఏంటా విషయం? वो कौन सी बात है? अच्छा, आज वृद्धि कैसे उस पर सुनाते. ఈ రోజు మెయిన్ విషయమే మీరు స్థితిలో పురుషార్థంలో వృద్ధి ఎలా పొందాలి అనేదే బాబా వినిపిస్తున్నారు. వృద్ధిలోకి ఎలా వెళ్ళాలి. एक बात जो नहीं आती वो ये है कि विस्तार करना और विस्तार में जाना आता है, लेकिन विस्तार को जब चाहे तब समेटना और संभाल लेना ये प्रैक्टिस कम है. ఒక విషయం మీరు ఆచరించాల్సింది ఉండిపోయింది అంటున్నారు బాబా వృద్ధి జరగాలి అంటే మీలో. అదేంటంటే విస్తారంలో రావడం తొందరగా వచ్చేస్తున్నారంట పిల్లలు, కానీ ఆ విస్తారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మో ఇది వద్దు మనకి ఇక్కడతో స్టాప్ అనగానే దాన్ని విస్తారాన్ని సారంలోకి తెచ్చేయటం. కొన్ని సమయాల్లో విస్తారం అనేది అవసరం ఉండదు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి, ఎవరు మనకి ఇంపార్టెంటో వాళ్ళ దగ్గర అన్ని విస్తారంగా చెప్తాం కదా. అలా కాకుండా కనిపించిన వాళ్ళందరి దగ్గర విస్తారంగా చెప్పుకోవడం అది విస్తారంలో ఉండిపోతున్నారనమాట. సారంలోకి మళ్ళీ దాన్ని సర్ది పెట్టట్లేదు.
ఆ ప్రాక్టీస్ తక్కువ ఉంది పిల్లల్లో అని చెప్తున్నారు బాబా. అవ్యక్త స్థితి పెరగపోవటానికి కారణం ఇదొకటి. ज्ञान के विस्तार में आना भी जानते, लेकिन ज्ञान के विस्तार को समाकर ज्ञान स्वरूप बन जाना, बीज रूप बन जाना, इसकी प्रैक्टिस कमी. జ్ఞానం కూడా బాగా విస్తారంగా చెప్పగలుగుతున్నారు, దాని విస్తారంలో కూడా వచ్చేస్తున్నారు. కానీ జ్ఞానం యొక్క విస్తారం ఏదైతే ఉందో దాన్ని స్వయంలో ఇముడ్చుకొని ఆ జ్ఞాన స్వరూపంగా తయారైపోవడం, బీజ రూపంగా తయారైపోవడం, ఈ ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు యూట్యూబ్ 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 ఏమంటే బాబావే చూస్తున్నాం. పీస్ ఆఫ్ మైండ్ ఛానలే చూస్తాను, అది కూడా విస్తారమే. ప్లస్ మురళి శ్రద్ధగా వినండి. ఫస్ట్ ఒక్కొక్క పాయింట్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. అది అర్థం చేసుకుని ఆచరించడానికి ఒక పాయింట్ ఆచరించిన ఆచరించిన దానికి అలా మీరు సౌండ్ పెట్టుకుని విన్నాయండి, మన స్థితిలో మార్పు అందరికి. విస్తారాన్ని వదలండి, బీజరూప స్థితి యొక్క అభ్యాసంలోకి వెళ్ళండి. దేహభ్రాంతి నుండి అతీతమయ్యే అభ్యాసంలోకి వెళ్ళండి. దేహభ్రాంతి అంటే దేహం దేహం అనుకోవడమే దేహభ్రాంతి కాదు. మనలో ఎప్పుడైనా అహం యొక్క భావం వచ్చిన దేహభ్రాంతి, ఈర్ష్య యొక్క భావన వచ్చిన దేహభ్రాంతి, అవమానం యొక్క ఫీలింగ్ లోకి వచ్చిన దేహభ్రాంతి, మూడఫ్లోకి వచ్చిన దేహభ్రాంతి, ఏడ్చిన దేహభ్రాంతి, అలిగిన దేహభ్రాంతి, కానీ బాడీ కాన్షియస్ కదా. దేహభ్రాంతి నుండి అతీతమయ్యి సారరూపం కండి, జీవితాన్ని జ్ఞానం యొక్క సారరూపంలో తెండి బీజరూపం అయ్యి అభ్యాసం చెయ్యండి. జ్ఞానం యొక్క విస్తారంలోకి వెళ్ళడం ఈజీగా వచ్చేస్తుంది మీకు, కానీ దాని జీవితంలో ఇమిడ్చి పెట్టండి, పొందు పెట్టండి, బీజరూపం యొక్క అభ్యాసం చేయండి. ఆ ప్రాక్టీస్ తక్కువ అయిపోతుంది పిల్లల్లో అని చెప్తున్నాను. విస్తార్ में जाने से टाइम बहुत व्यर्थ जाता है और संकल्प भी व्यर्थ जाते हैं. విస్తారంలో వెళ్ళడం వల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది, సంకల్పాలు కూడా వేస్ట్ అవుతాయి. అంటే వేరే వేరే వాళ్ళతో మాట్లాడుకొని కూర్చొని వేరే ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేము అనే దాని బదులు యూట్యూబ్లో బాబావే వింటున్నారు, అది రైటే. కానీ అది జీవితంలో తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. అది అవన్నీ మనం ఇన్ని క్లాసులు వినకపోయినా ఒక క్లాస్తో మన స్థితిని మనం పట్టుకోగలిగితే అది ఇంకా శ్రేష్టమైన స్థితి అన్నమాట. విస్తార్ में जाने से टाइम बहुत व्यर्थ जाता है और संकल्प भी व्यर्थ जाते थे. విస్తారాన వెళ్ళడం వల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది, మనకి సంకల్పాలు కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. इसलिए जो शक्ति जमा होनी चाहिए वो नहीं होती. విస్తారంలోనే ఉండిపోవడం వలన ఏదైతే శక్తి మనలో జమ అవ్వాలో అది జరగటం లేదు, జమ కావటం లేదు అన్నారు బాబా. इसके लिए क्या ప్లాన్ రచో वो आज सुनाते. దీనికోసం ఏంటి ప్లాన్ తయారు చేయాలి, అది బాబా ఈరోజు వినిపిస్తున్నారు. విస్తారాన్ని సారంలో స్వరూపంలో తేవడానికి ప్లాన్. సారే విశ్వమే బడే సే బడే కోన్ హే, విశ్వం మొత్తంలో అతి గొప్ప వాళ్ళు ఎవరు చెప్పండి? అందరికన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఈ విశ్వంలో? మొత్తం విశ్వంలో అందరికన్నా అతి గొప్ప వాళ్ళు ఎవరు? బడేసే బడి, పెద్దవాళ్ళు అనండి, విశేషమైన వాళ్ళు అనండి, విఏపి అనండి, ఎవరు? బ్రాహ్మణ్. అందరూ సభలో వాళ్ళు చెప్పారు బ్రాహ్మణులు మేమే పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళం, అవునా కదా? బడేసే బడి ఆద్మీ క్యా కర్తే, అయితే బ్రాహ్మణులు బాబా పిల్లలు మనం గొప్పవాళ్ళం కదా, ఒప్పుకున్నారా? మన హై అనై మన బడేసే బడి. మరి గొప్ప పదవిలో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అనే వాళ్ళు ఏం చేస్తుంటారు మీకు తెలుసా? आजकल के जो बड़े आदमी वो क्या साधन अपनाते हैं जिससे बड़े बड़े कार्य में सफलता पाते. ఈ రోజుల్లో గొప్ప వాళ్ళు విఐపీలు అనేవాళ్ళు ఏ సాధనాన్ని ఉపయోగించడం వలన, అంటే ఏ ఏ విషయాన్ని ఆచరణలో పెట్టడం వలన పెద్ద పెద్ద కార్యాల్లో కూడా సఫలత పొందుతున్నారు వాళ్ళు, గొప్ప వాళ్ళని పిలువబడతారు. దీనివలన ఓ పెళ్ళి అప్నే సమయకు సెట్ కరతే. విఐపి గొప్ప వాళ్ళు అనేవాళ్ళు टाइम टेबल करेक्ट గా సెట్ చేసుకుంటారు వాళ్ళు. अपना टाइम टेबल बनाते, जितना बहुत बिजी होगा उतना उसका एक एक घंटे का टाइम टेबल बनाते. ఎంత బిజీగా ఉంటారు వాళ్ళు గొప్ప వాళ్ళు అనేవాళ్ళు, అంత ఒక్కొక్క గంట యొక్క టైం టేబుల్
तैयार చేసేసుకుంటారు వాళ్ళు. ఈ గంట కాలం ఇది, ఈ గంట కాలం ఇది. अगर टाइम टेबल नहीं होगा तो टाइम को सफल नहीं कर सकेंगे. టైమ్ టేబుల్ మనం సెట్ చేసుకోకపోతే సమయాన్ని సఫలం చేసుకోలేం. ఎలా అయినా ఉండని, ఎప్పుడైనా చెయ్యని, ఎప్పుడైనా ఎలా అయినా అనేలాగా ఉంటది బండి. टाइम को सफल नहीं करेंगे तो कार्य भी सफल नहीं होगा. టైమ్ టేబుల్ సెట్ చేసుకొని సమయాన్ని మనం సఫలం చేసుకునేలా నడుచుకోకపోతే మనం చేసే కార్యక్రమాల్లో కూడా సఫలత అనేది మనకు ఉండదు. इसलिए आजकल के बड़े आदमी हर समय का टाइम टेबल बनाते हैं. అందుకే ఈ రోజుల్లో గొప్పవాళ్ళు అనేవాళ్ళు ప్రతి రోజు యొక్క టైం టేబుల్ తయారు చేసుకుంటారు వాళ్ళు. अपनी डायरी में నోట్ रखते हैं. డైరీలో ఈ రోజు ఇది అంతా నోట్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు. जब आप ब्राह्मण बड़े से बड़े हो तो आप अपना टाइम टेबल रखते हो. ये एक विधि है. మీరు బ్రాహ్మణులు ప్రపంచంలోకి అతి గొప్పవాళ్ళు కదా, మరి మీ టైం టేబుల్ పెట్టుకుంటున్నారా? మీరు మీరు విఐపి కదా, విశేషాత్మలు కదా, శ్రేష్ఠ ఆత్మలు కదా ప్రపంచంలో కల్లా. మీ టైం టేబుల్ మీరు నోట్ చేస్తున్నారా? ఇది కూడా ఒక విధి అని చెప్తున్నారు బాబా. గొప్పవాళ్ళుగా అవ్వడానికి ఇది ఒక విధి. जैसे वो लोग सवेरे दिन आरंभ होते टाइम टेबल बनाते, इस रीति आप हर एक अमृत वेले से टाइम टेबल बनाओ कि आज के दिन क्या क्या करना है. ఎలాగైతే ఉదయం లేవగానే టైం టేబుల్ సెట్ చేసేసుకుంటారు, ఈ రోజు ఇవి చెయ్యాలి, ఏమేమి చెయ్యాలి అని. అలా మీరు కూడా అమృత వేళ లేస్తూనే టైం టేబుల్ పెట్టేసుకోండి. ఈ రోజు మొత్తంలో నేను ఏమేమి చెయ్యాలి, ఏమేమి అనుభవం చెయ్యాలి, క్లాస్‌లోకి వచ్చినప్పుడు ఏం అనుభవం చేయాలి, సాయంత్రం యోగం చేసుకుంటే ఏం అనుభవం చేయాలి, నేను ఆఫీస్‌కో ఏ పని మీద బయటకెళ్ళినప్పుడు నడుస్తూ బైక్ మీద కూర్చుంటూ లేదా ప్రయాణంలో ఉంటూ అప్పుడు నేను ఏ స్థితి అనుభవం చేయాలి, ఎలా అనుభవం చేయాలి, ఆ టైం వేస్ట్ అయిపోకుండా. భోజనం చేసినప్పుడు నేను ఎలా బాబాని పక్కన పెట్టుకొని అనుభవం చేయాలి, గుర్తుపెట్టుకుంటాను. ఆ టైంలో నేను కంపల్సరీ అనుభవం చేస్తాను. పడుకునేటప్పుడు బాబాతో ఎలా మాట్లాడుతూ పడుకుంటాను. అన్నీ మీరు विधि सेट చేసుకోండి टाइम टेबल. जैसे वो लोग अपने प्लान बनाते आज के दिन इतने कार्य समाप्त करने, इस रीति आज के दिन अव्यक्त स्थिति कितना परसेंट और इतना समय निकालना है. टाइम प्रमाण चलने से एक ही दिन में अनेक कार्य कर सकते हैं. ఎలాగైతే గొప్ప వాళ్ళు ఇన్ని కార్యాలన్నీ కంప్లీట్ చేయడం కోసం ఒక ప్లాన్ అనేది తయారు చేసుకుంటారు. తర్వాత రోజు చూసుకుంటారు కంప్లీట్ అయ్యాయా లేదా మనం అనుకునే పనులు అని చెకింగ్ కూడా చేసుకుంటారు. అలాగే ఈ రోజు మొత్తంలో అవ్యక్త స్థితి నేను ఎంత శాతం అనుభవం చెయ్యాలి, అవ్యక్త స్థితిలో ఉండడానికి నేను ఎంత టైం కేటాయించాలి ప్లాన్ చేసుకోండి. బాబా సండే వినిపించే మురళిలు 90 మురళిలు కదా, ఇది 70 మురళి తపస్య సంవత్సరం. అలా కొన్ని ఇయర్స్‌లో పురుషార్థం అనేది పెట్టుకొని ఉదయం లేచిన దగ్గర నుండి 8 వరకు మాట్లాడకూడదు. పని ఉన్నా ఇషారాతో సైగలతో పని చేసుకోవడం. అది ఒక అవ్యక్త వాతావరణం మన చుట్టూ ఉంటది. सवेरे उठ के 4 बजे से 8 बजे तक मुख खोले नहीं, इशारे से काम करो, बस साइलेंस में. लोगों की आदत क्या होता है, उठते ही टीवी ऑन करो, आवाज कर, घर में कोई आवाज नहीं हो 8 बजे तक. 4 గంటల నుండి 8 వరకు ఏ సౌండ్ ఉండకూడదు. సెంటర్‌లో ఇప్పుడు కూడా మాకది అలవాటైపోయింది. అవసరమైతేనే చిన్నగా మాట్లాడుతూ ఎవరికైనా చెప్తాం. కొంతమందికి సైగలతో అర్థం కాదు ఆ పని జరగాలంటే. అవసరం లేదు అంటే మౌనంగానే ఎవరి పనులు చేసుకుంటారు 8 గంటల వరకు. మనుషులకు అలవాటైపోయింది కదా, లేవగానే టీవీ ఆన్ సౌండ్ బడబడ బడబడ ఇంట్లోని. మరి కొంతమందికి బెడ్ మీద నుండి లేవగానే ఓయ్ పిలిచేసి అరిచేసి ఈ గదిలో ఉన్న వాళ్ళని ఆ గదిలో నుండి పిలుస్తాము, అరుస్తాము, మాట్లాడతాము. ఈ వాతావరణం ఉండకూడదు. అవ్యక్త స్థితి కోసం ఇంట్లో అందరూ జ్ఞానాలైనప్పుడు ఎవరు ఎలా ఉన్నా మనం మాత్రం మనం మౌనం అనేది పెట్టుకొని మనల్ని చూసి కొన్ని రోజులకి వాళ్ళకు కూడా ఇదేదో బాగుంది, మనము అలా ఫాలో అవ్వాలనిపిస్తుంది. अपना टाइम टेबल आप सेट करो. घर वाले को भी थोड़ी दिन के बाद लगेगा ये थोड़ा अच्छा लग रही है इनका, ये जो फॉलो कर रहे हैं हम भी करें तो अच्छा है, ऐसा उनको भी लगेगा. केवल एक चीज नहीं है, ऐसे बहुत चीजें हम अपना टाइम टेबल बनाए. చాలా విషయాలు అలా మన టైం టేబుల్ మనం తయారు చేసుకోవాలి. నా స్థితి అవ్యక్త స్థితి
కంటిన్యూ మెయింటైన్ కావడానికి నేను ఏమేం చేయొచ్చు అనేది. जैसे शारीरिक कार्य का टाइम टेबल बना है वैसे आत्मा की उन्नति का भी टाइम टेबल बनाओ, समझा? ఎలాగైతే శారీరకమైన కార్యక్రమాల కోసం టైం టేబుల్ తయారు చేసుకుంటున్నారో ఆత్మిక ఉన్నతి కోసం కూడా టైం టేబుల్ సెట్ చేసుకోండి. जैसे वो लोग अपने प्लान बनाते आज के दिन इतने कार्य समाप्त करने इस रीति आज के दिन अव्यक्त स्थिति के इतना परसेंट इतना समय निकालना है. टाइम प्रमाण चलने से एक ही दिन में अनेक कार्य कर सकते. टाइम సెట్ చేసుకొని మనం నడవడం వలన టైం టేబుల్ ఒకే టైంలో ఎన్నో కార్యాలు చేయగలం మనం. टाइम टेबल नहीं होगा तो अनेक कार्य नहीं कर सकेंगे. तो अपनी డైరీ बनाओ. టైం టేబుల్ బంది కరెక్ట్ గా లేకపోతే మనం కార్యక్రమాలను చేయలేము. అంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసే సక్సెస్ అనేది దొరకదు. అందుకే డైరీలో నోట్ చేసుకోండి. जैसे 1 घंटे का स्थूल कार्य बना हुआ इसी रीति आत्मा की उन्नति का कार्य నోట్ करो, ప్లాన్ बनाओ. ఎలాగైతే స్థూల కార్యం ఈ గంటలో ఈ టైం నుండి ఈ టైం నేను ఈ పని చెయ్యాలి అది కూడా సెట్ చేసుకోండి టైం టేబుల్. ఆ పని చేసే టైంలో నా స్థితి నేను ఇది అనుభవం చేయాలి నా ఆత్మ ఉన్నతి కోసం అది కూడా ప్లాన్ చేసి. బయట వాళ్ళైతే కేవలం పనుల యొక్క ప్లానింగే ప్రోగ్రామ్ యొక్క ప్లానింగే చేసుకుంటారు. కానీ మీది బాహ్యమైన పనులది టైం టేబుల్ పెట్టుకుంటూ ఆ టైంలో నేను ఆంతరిక స్థితిని నేను ఏం అనుభవం చేయాలి అది కూడా ఒక ప్లాన్ తయారు చేసుకోండి రోజు మొత్తం కోసం. फिर जैसे स्थूल कार्य करने के बाद उस पर राइट डालते हो ना ये हो चुका ये नहीं हुआ इस रीति जो भी प्लान बनाते वो कहाँ तक प्रैक्टिकल में हुआ व नहीं हुआ ना होने का कारण और साथ उसका निवारण का साधन सोचकर आगे बढ़ते जाओ. ఎలాగైతే డైరీలో నోట్ చేసుకుంటారు టైం టేబుల్ వాళ్ళు బయట ప్రపంచంలో వాళ్ళు మళ్ళీ రోజంతా అయిపోయాక టిక్ పెట్టుకుంటారు ఈ రోజు ఇవి కంప్లీట్ అయ్యాయి ఇవి కంప్లీట్ అయ్యాయి ఇవి ఉండిపోయాయి అని మళ్ళీ దానికి రీప్లాన్ చేసుకుంటారు కదా. అలాగే మీరు కూడాను ఏదైతే స్థితి తయారు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారో చెకింగ్ చేసుకోవాలి. ఏది కంప్లీట్ అయింది నేను అనుకున్నది ఏది నేను మిస్ చేశాను అనుభవం చేయటంలో ఎందుకు అది అవ్వలేదు దానికి కారణం ఏంటి అది రేపు నా ద్వారా అలా జరగకుండాలంటే దానికి నివారణ ఏంటి నేనేం చేయాలి అని ఇది ప్లాన్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి. వృద్ధి మనది జరగాలంటే విధి ఇది చెప్తున్నారు బాబా. आज के दिन ये करके ही छोड़ूंगा. ఈ రోజు నేను ఇది చేసే తీరుతాను ఇంత యోగం చేసే తీరుతాను ఈ స్థితి అనుభవం చేసే తీరుతాను. మళ్ళీ కూర్చోటానికి టైం దొరకదు అంత మనకి కార్యక్రమాలు చాలా ఉంటున్నాయి అనుకోండి అప్పుడు మీరు ఈ పని చేస్తూ నేను ఈ స్థితిలో ఉండే తీరుతాను ప్లాన్ చేసుకోండి దానికోసం. ऐसे ऐसे पहले से प्रतिज्ञा करो प्रतिज्ञा చేసుకోండి. कोई भी कार्य के लिए पहले प्रतिज्ञा होती है फिर प्लान होता है फिर होता है प्रैक्टिकल. ఏ కార్యంలో నేను ముందు ప్రతిజ్ఞ పెట్టుకుంటా ఎలా అయినా ఇది నేను చేయాలని ఒక ప్రతిజ్ఞ వస్తుంది మనసులో కదా దాని తర్వాత ప్లాన్ తయారవుతుంది అయితే ఎలా చేయాలి నేను అని కదా. ఆ తర్వాత ప్రాక్టికల్ గా చేయడం మొదలు పెడతాం. और प्रैक्टिकल के बाद फिर होती ప్రాక్టికల్ గా చేసిన తర్వాత ఏం చేస్తాం చెకింగ్ కి ఏ హువా యా నహీ హువా. ప్రాక్టికల్ లో పెట్టాక ఏం చేస్తాం చెకింగ్ చేసుకుంటాం. ముందు ప్రతిజ్ఞ తర్వాత ప్లాన్ తర్వాత ప్రాక్టికల్ కర్మలో పెడతాం కర్మలో పెట్టాక మళ్ళీ చెకింగ్ చేసుకుంటాం కరెక్ట్ గా చేశాను లేదా నేను అనుకున్నది అయ్యిందా లేదా. చెకింగ్ కే బాద్ चेकिंग के बाद जो बीती सो बीती आगे उन्नति का साधन रखते हैं. చెకింగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం సరే ఈ రోజు జరిగిపోయింది ఇక ముందు కోసం కరెక్ట్ గా నేను నా సాధన పెట్టుకుంటాను అని గమనిక పెట్టుకుంటారు. जैसे आप लोगों ने नए विद्यार्थियों के लिए साप्ताहिक पाठ्यक्रम बनाया है ना तो आत्मा की उन्नति के लिए भी साप्ताहिक प्लान बना सकते हो. ఎలాగైతే కొత్త వాళ్ళ కోసం 7 రోజులు కోర్స్ ఒకటి తయారైంది కదా అలా మీ ఆత్మ ఉన్నతి కోసం 7 రోజుల ప్లాన్ తయారు చేసుకోవచ్చు. మొట్టమొదట 7 రోజులైతే నేను నా స్థితిలోనే నేను ఉండడం ప్రాక్టీస్ చేస్తాను. ఈ పనిలో ఈ స్థితి లేవగానే బాబాతో ఇది మాట్లాడతాను ఈ స్థితి నేను అనుభవం చేస్తాను
ఒకటి 7 రోజుల కోసమైనా నేను చెయ్యాలని ఫస్ట్ ప్రతిజ్ఞ పెట్టుకోండి. जैसे यहाँ मधुबन में जब आती हो तो कुछ छोड़ के जाती हो, कुछ भर कर जाती हो, इसी रीति से हर दिन कुछ छोड़ो और कुछ भरो. जब इतना अटेंशन रखेंगे तब समय के पहले संपूर्ण बन सकेंगे. లేకపోతే మధుబన్ వెళ్ళినప్పుడు మనము కొన్ని విషయాలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి, నేను మార్చుకోవాలి అని కొన్ని వదిలేసి మార్చుకోవటం కోసం కొన్ని ఏదైతే నింపుకోవాలా, బలహీనత వదిలే విశేషత నింపుకోవాలో నింపుకొని వస్తూ ఉంటాం కదా. అలాగే ప్రతిరోజు టైం టేబుల్లో ఈ రోజు ఇది నేను వదిలేయాలి, బద్ధకం వదలాలి, సోమరతనం వదలాలి, నేను ఆలోచనలు ఎక్కువ తిప్పటం వదలాలి, ఏదో ఒకటి ఇలా వదలండి, కొన్ని నింపుకోండి, టైం టేబుల్ ఇది సెట్ చేసుకోండి, ఈ రోజు నేను ఏం మార్చుకోవాలి అనేది. అంత అటెన్షన్ మీరు పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడే సమయానికన్నా ముందు మీరు సంపూర్ణంగా తయారు కాగలరు, టైం రాకముందే. समय के अनुसार अगर संपूर्ण बने तो उसकी इतनी प्राप्ति नहीं होती. समय के पहले संपूर्ण बनना है. సమయం వచ్చినప్పుడు సంపూర్ణం అయిపోయామేమో అంటే అంత ప్రాప్తి ఉండదు. సమయం రాక ముందుగానే సంపూర్ణం కావాలి అని చెప్తున్నారు బాబా. సంపూర్ణత క్యా చీజ్ హై ఉస్కా అనుభవ్ కబ్ కరేంగే. సంపూర్ణత అంటే ఏంటనేది ఇంకా ఎప్పుడు అనుభవం చేస్తారు మీరు అడుగుతున్నారు బాబా. ఈశ్వరి అతీంద్రియ సుఖ్ నిరంతర క్యా హోతా ఉస్కా అనుభవ్ యహా హీ కర్నా హై. ఈశ్వరీయ అతీంద్రియ సుఖం అనేది ఎలా ఉంటుంది అనేది, అతీంద్రియ సుఖం యొక్క నిరంతర అనుభవం ఇక్కడే చేసుకొని వెళ్ళాలి. సత్యగానే వెళ్ళేకి సుఖం ఉంటుంది అనుకోకండి. अब देखेंगे कि कायदे मुजिब जैसे अपना टाइम टेबल व साप्ताहिक कार्यक्रम बनाते हो. ఇప్పుడు చూస్తాను నియమానుసారం మీ టైం టేబుల్ కానీ మీ 7 రోజుల ప్లానింగ్ కానీ ఎలా తయారు చేసుకుంటారో చూస్తాను అంటున్నారు బాబా. जितना जो सेंसिबल होते वैसे कार्य यथार्थ रीति से कर सकते हैं. सभी से सेंसिबल है ब्राह्मण, देवताओं से भी సెన్సిబుల్ బ్రాహ్మణ్ హే. ఎవరెంత తెలివైన వారిగా ఉంటారో అలా యథార్థంగా వాళ్ళ కార్య వ్యవహారాలు సెట్ చేసుకోగలరు వాళ్ళు, తెలివైన వారైతే, చురుకైన వాళ్ళైతే కదా. అయితే అందరికన్నా తెలివైన వాళ్ళు ఎవరు? దేవతల కంటే తెలివైన వాళ్ళు బ్రాహ్మణులు. మీరు అది ఉపయోగించండి మీ స్థితి వృద్ధిలోకి వెళ్ళడంలోని అని చెప్తున్నారు బాబా. తో కితనా సెన్సిబుల్ బని ఉస్కి పరఖ్ హోగి. అయితే ఎంత అలాంటి తెలివితేటలతో నడుస్తున్నారు అది పరిశీలిస్తాను అంటున్నారు బాబా. सेंस के साथ एसेंस भी निकालना सीखना है. एसेंस बहुत थोड़ा होता है और जिसके एसेंस निकालते वो बहुत विस्तार होता है. బాబా చెప్తున్నారు సెన్స్ తో పాటు తెలివితో పాటు ఎసెన్స్ అంటే సారము కూడా తీయడం నేర్చుకోండి. ఎసెన్స్ సారము అంటే ఏంటి? చాలా తక్కువ ఉంటది కదా. సారం ఏదైనా వస్తువు నుండి దాని సారం తీస్తాం, పిండి సారం తీస్తాం, అది ఎసెన్స్ అంటారు, సారము. మరి ఏ వస్తువు నుండి పిండేసి మనం ఎసెన్స్ సారం తీసేసామో ఆ వస్తువు ఏదైతే మిగిలిపోతుంది కదా, పిప్పే అంటారు లేదా తొక్కు, అది విస్తారం ఉంటది ఆ వస్తువు. దాని నుండి వచ్చిన రసం సారం ఉంటుంది. होता है ना, जिस चीज से निकालते हैं वो विस्तार होता है, जो बचते हैं. तो सेंस भी अच्छा चाहिए और एसेंस निकालना भी आना चाहिए. కాబట్టి తెలివితేటలు కూడా బాగుండాలి మీలోని. ఏ విషయం నుండైనా సారము పట్టుకోవడం కూడా రావాలి నీకు అంటున్నారు బాబా. ఒక దృశ్యం చూసినా, ఒక విషయం విన్నా, ఒక వ్యక్తి చూసినా, ఒకరి జీవితాన్ని చూసినా, ఒక సంఘటన చూసినా ప్రతి దాని నుండి ఎసెన్స్ అనేది తీసుకోవాలి మనం. ఒక పాయింట్ బాబాది విన్నా, ఒక టాపిక్ విన్నా, దానిలో నుండి ఎసెన్స్ అనేది మన బుద్ధిలోకి వచ్చి ఉండిపోవాలి, మన జీవితంలోకి వచ్చేయాలి, అది కూడా రావాలి. कोई कोई में सेंस बहुत है लेकिन एसेंस में टिकना नहीं आता. ఎందుకు బాబా ఇది చెప్తున్నారంటే సెన్స్ ఉండాలి, ఎసెన్స్ లో రావడం, ఎసెన్స్ తీయడం కూడా రావాలి అని. కొంతమందిలో సెన్స్ బాగుంటుంది, తెలివితేటలు బాగా ఉంటాయి, కానీ ఎసెన్స్ లో ఉండడం రాదంట, సారం రూపంలో స్థితిలో ఉండడం రాదు. తో దోనో హీ అభ్యాస్ చేయి. సెన్స్ ఉండాలి, ఉపయోగించాలి సెన్స్ కూడా, एसेंस లో కూడా ఉండాలి, సారంగా కూడా. ఈ రెండు అభ్యాసం చేయాలి. सुनाए था ना कि आप लोग भी नेचर क्यूर करने वाले हो. नेचर अर्थात संस्कार.
బాబా వినిపించారు కదా, మీరందరూ నేచర్ క్యూర్ చేసుకుంటున్నారు కదా. నేచర్ క్యూర్, నేచర్ క్యూర్. నేచర్ అంటే సంస్కారం. సంస్కారం విన్నారు కదా పదం. కోర్సు వినే మొదటి రోజులోనే ఆత్మలో సంస్కారం కోసం విన్నారా లేదా? సంస్కారాలు ఎన్నెన్ని జన్మల నుండి మురికి నిండి ఉందో అర్థమైందా లేదా? మేలా బరా హువా హై, ఇస్కో క్యూర్ కర్నా హై. ఆ మైల్ అంతా క్యూర్ చేసుకోవాలి ఇప్పుడు సంస్కారాలు. అది నేచర్ క్యూర్. जब पुरुषार्थ नहीं कर पाते हो तो दोष रखते हो नेचर पर. हमारी नेचर ऐसे क्या करे, नेचर पर दोष रख अपने को हल्का कर देते हैं, लेकिन नहीं, ऐसा नहीं करना. आप लोगों का कर्तव्य ही है నేచర్ క్యూర్ करना. ఎప్పుడైనా ఏదైనా పురుషార్థం మనం చేయలేనప్పుడు ఆ సంస్కారం మీద దోషం పడేస్తామంట. నా సంస్కారం అంతా మరి ఏం చేస్తాను అని అంటారు. కానీ ఇప్పుడు ఆ దోషం వేయడం అనేది మానేయండి అని చెప్తున్నారు బాబా. సంస్కారం మీద దోషం పెట్టకండి అంటే నా సంస్కారం అంత, నా స్వభావం ఎంత, ఏం చేయను అని స్వయాన్ని తప్పించుకుంటారు. ఇంకా శ్రమ తీసుకోకుండా, మార్చుకునే శ్రమ తీసుకోకుండా తప్పించుకుంటారు, సమర్థించుకుంటారు. కానీ అలా చేయకండి. మీ కర్తవ్యమే ఇప్పుడు నేచర్ క్యూర్ చేసుకొని చూపించడం. సంస్కారాన్ని, స్వభావాన్ని మార్చుకుని చూపించటమే మీ కర్తవ్యము అని చెప్తున్నారు బాబా. నేచర్ క్యూర్ అంటే ఇది మీనింగ్. वो नेचर क्यूर वाले फास्ट खाते हैं. నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ప్రకృతి వైద్యం, దాన్ని నేచర్ క్యూర్ అంటారు. ఇక్కడ నేచర్ క్యూర్ అంటే సంస్కారం, స్వభావాన్ని క్యూర్ చేసుకోవడం, మార్చుకోవడం. సంస్కారాన్ని, స్వభావాన్ని క్లీన్ చేసుకోవడం. అక్కడ నేచర్ క్యూర్ అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం తిని శరీరాన్ని క్లీన్ చేసుకోవడం కదా. వాళ్ళు ఏం చేస్తారు నేచర్ క్యూర్ కి ముందు? అక్కడ లంకనం, ఉపవాసం, ఫాస్టింగ్ చేయమంటారు ముందు కదా. అంతని సత్యనారాయణ రాజు గారిది బాగా ప్రసిద్ధి కదా లంకనం. तो आप लोगों को अब क्या करना है अपनी నేచర్ క్యూర్ करने के लिए? మీ స్వభావాన్ని క్యూర్ చేసుకోవడానికి సంస్కారాన్ని మీరేం చేస్తారు మరి? ఇక్కడ మీరేం చేయాలి? ఫాస్ట్ జానా హై, లాస్ట్ నహీ రేనా హై. వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు, మీరు ఫాస్ట్ గా వెళ్ళాలి, లాస్ట్ లో ఉండిపోకూడదు. పరిగెత్తండి, ముందు ఉండాలి నేను అని అన్నింట్లో. ఫాస్ట్ జానీకి ఫాస్ట్ రక్కు. మీరు లాస్ట్ అయిపోకుండా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఫాస్టింగ్ ఉండాలి మీరు కూడా ఇక్కడ అంటున్నారు బాబా. ఉపవాసం ఉండాలి అంట. కోన్సే ఫాస్ట్? ఏంటి ఉపవాసం ఉండాలి? సంస్కారాన్ని మార్చుకోవటానికి టైం టేబుల్ బనావు. టైం టేబుల్ తయారు చేసుకోండి. చాలా చేంజ్ వస్తుంది టైం టేబుల్ ప్రకారంగా మనం నడుచుకోవటం వలన. ఇప్పుడు దాదీలు ఉన్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉండేది? వాళ్ళ శరీరంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి, ఏమేమి టైం ప్రకారంగా తయారై కూర్చుంటారు, టైం ప్రకారంగా అందరితో మీట్ అవుతారు. ఏమీ కనిపించదు ఫేస్ లో కానీ, వాళ్ళ నడవడికలో, వాళ్ళు నడిచే విధానంలో కానీ. అంటే ఈ శరీరం ఇలా ఉంది అనే ఆలోచన ఉండదు. ఈ టైంకి ఇది అవ్వాలి. आज इस बात की फास्ट रखेंगे, प्रतिज्ञा करो. ఈ రోజు ఈ విషయాన్ని నేను విడిచిపెడతాను, ఇది ఫాస్టింగ్ చెయ్యండి, ప్రతిజ్ఞ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు టైం టేబుల్ సెట్ చేసుకుంటారు కదా, ఒక పద్ధతి ప్రకారంగా మీ పురుషార్థం ఏంటి ఈ రోజు పొద్దుటి నుండి సాయంత్రం వరకు. అంటే పనులు మానేసి కూర్చోడం కాదు పురుషార్థం అంటే, పనులు బిజీగా ఉంచుకోవాలి. అది కూడా మనం బిజీగా లేకపోతే మాయ వచ్చి కూర్చుంటది. యోగం బాబా చెప్తారు కదా, మీరు పనులన్నీ మానేసి కూర్చునే 8 గంటల యోగం చేయలేరు మీరు. ఎందుకంటే ఇది కోతి ఇక్కడ కూర్చుంది. కోతిని కంట్రోల్లో పెట్టాలంటే పని అప్పచెప్పాలి, అప్పచెప్తూ మళ్ళీ దాన్ని కంట్రోల్లో పెట్టాలి. పని లేకపోతే ఇంకా కంట్రోల్ ఉండదు. అందుకు శరీరంతో పని ఉండాలి, మనస్సు బుద్ధితో దానికి పని ఇవ్వాలి. ఏ సంస్కారం నేను మార్చుకోవాలి, ఏ సంస్కారాన్ని వదులుకోవాలి? ఫాస్టింగ్ పెట్టండి అంటున్నారు బాబా. प्रतिज्ञा करो. जैसे वो लोग कब कोई चीज की फास्ट रखते हैं, वैसे आप लोग भी हर रोज कोई ना कोई कमी की बात नोट करो. ప్రతిరోజు ఏదో ఒకటి, ఇది వదులుతాను ఇది వదులుతాను ఫాస్టింగ్ చేస్తారు కదా అక్కడ ఫాస్టింగ్ లో, అలా మీరు కూడా ఏదో ఒక లోపాన్ని మార్చుకునే ఫాస్టింగ్, ప్రతిజ్ఞ, వ్రతము పెట్టుకోండి, ఉపవాసం.
అది నోట్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు నేను ఇది చెయ్యాలి. वो लोग भी जो चीज नुकसानकारक है उसके लिए फास्ट रखते हैं. వాళ్ళు కూడా ఏది శరీరానికి నష్టం అనే వస్తువో దాన్ని వదిలే ఉపవాసం చేస్తారు కదా. तो पुरुषार्थ में जो भी नुकसानकारक बातें हैं उनकी फास्ट रखो, फिर उसको चेक भी करो. మీరు కూడా పురుషార్థంలో ఏది నష్టాన్ని కలిగించే విషయం ఇది నాలో ఉంది అనిపిస్తుందో మీకు, దాని ఉపవాసం పెట్టుకోండి, వదులుకోండి దాన్ని. తర్వాత అది కరెక్ట్ గా ప్రాసెస్ అయిందా లేదా చెకింగ్ కూడా చేసుకుంటూ ఉండండి. कई व्रत रखते उपवास रखते लेकिन कर नहीं पाते तो बीच में खा भी लेते, यहाँ भी ऐसे करते हैं. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో అక్కడ లౌకికంలో ఉపవాసం అని పెట్టుకుంటారు వ్రతం. కానీ ఇంకా 24 గంటలు నేను ఉండలేను అనిపిస్తే మధ్యలో తినేస్తారంట. ఉంటానని ప్రారంభించి మరి ఉండలేరు. 2 రోజులు ఉంటాను, ఒక రోజు ఉంటాను అనుకుంటారు, మళ్ళీ తినేస్తారంట. ఇక్కడ కూడా అలాగే చేస్తుంటారంట. నేను ఇది మార్చేసుకుంటాను, అది మార్చేసుకుంటాను, ఈ రోజు నుండి ఈ అవగుణాలు రానివ్వని అనుకుంటారు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటదన్నమాట. जैसे भक्ति मार्ग की आदत पड़ी हुई शुभों को प्रतिज्ञा करते हैं कि ये नहीं करेंगे, फिर दिन आरंभ हुआ तो प्रतिज्ञा खत्म. यहाँ भी ऐसे शुभों को प्रतिज्ञा करते, फिर कह देते समस्या ऐसे आ गई क्या करूं, समस्या समाप्त होगी तो फिर करूंगा. अब वो संस्कार खत्म करो, समेटना और समाना सीखो. पुराने संस्कार समाना है. బాబా చెప్తున్నారు, ఎలాగైతే భక్తుల అలవాటు అయిపోయింది, ఉదయం ప్రతిజ్ఞ చేసుకుంటారంట ఇది చెయ్యను అని, రోజు ప్రారంభం అయ్యాక ప్రతిజ్ఞ మర్చిపోతారు, సమాప్తి అయిపోద్దంట. అలాగా ఇక్కడ కూడా పొద్దున్న ప్రతిజ్ఞ చేసుకుంటారు పిల్లలు, ఇది వదిలేస్తాను, ఈ రోజు కోపంలో రాను, ఈ రోజు నేను మాటలతో అంటే మంచిగా మాట్లాడతాను, అందరితో ప్రేమగా ఉంటాను, ఈరోజు హర్షితంగా ఉంటాను, చిరునవ్వుతో అందరితో నేను వ్యవహరిస్తాను, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కానీ తేలిగ్గా ఉంటాను ఈరోజు మనసుతో, ఏదైనా పెట్టుకుంటాం మనం. కానీ మళ్ళీ అది మర్చిపోతాము, సమస్య వచ్చేసింది కదా, అందుకే నేను అలా ఉండలేకపోయాను. ఆ సమస్య కానీ నా ఎదురుగా పోతే 2 రోజులు పడుతుందో, వారం రోజులు పడుతుందో, 10 రోజులు పడుతుందో, అది పోతే అప్పుడు మళ్ళీ నేను బాగానే ఉంటాను అంటారంట. అది ఉపవాసం అయిందా మరి? బాబా చెప్తున్నారు, ఈ సంస్కారం ఇప్పుడు సమాప్తి చేయండి, సర్దుకోవటం ఇముడ్చుకోవటం నేర్చుకోండి. పాత సంస్కారాల్ని లోపల సర్దేయండి, బయటకు రానివ్వకండి. उसकी प्रतिज्ञा करो, वो फास्ट रखो. बड़े आदमियों की पहले से ही प्रोग्राम फिक्स होता है ना, आप लोग तो सभी से बड़े हो, तो अपना प्रोग्राम भी 6 मास का फिक्स करो, ये कार्य करके ही छोड़ूंगा, बन कर ही छोड़ूंगा. जब इतना निश्चय बुद्धि बनेंगे तब विजयी बनेंगे. बाबा చెప్తున్నారు, ప్రతిజ్ఞ చెయ్యండి, ఉపవాసం పెట్టుకోండి ఈ పాత సంస్కారాల నుండి. గొప్పవాళ్ళు ముందే వాళ్ళ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతుంది కదా, మీరైతే అతి గొప్పవాళ్ళు, పెద్ద విఐపీలు, అందుకని మీ ప్రోగ్రామ్ కూడా 6 నెలల ముందే ఫిక్స్ చేసుకొని ఉండాలి ప్రతిదీ. ఇది ఈ 6 నెలలు ఇది చేసే తీరుతాను, తయారయ్యే తీరుతాను అని ఒక ప్లాన్ తయారైపో. మన ధారణలు, మన స్థితి, ఈరోజు అవ్యక్త స్థితి పెంచుకోమని చెప్పారు బాబా. ఎలాగైనా ఇది 3 నెలల్లో నేను సాధిస్తాను, 6 నెలల్లో సాధిస్తాను, అలా పెట్టుకోవాలి. बनकर ही छोड़ूंगा, जब इतना निश्चय बुद्धि बनेंगे तब विजयी बनेंगे. తయారయ్యే తీరుతానని అంత నిశ్చయ బుద్ధిగా ఉంటూ నడుచుకుంటే విజయీగా తయారవుతాం. बाप में तो निश्चय है, लेकिन अपने में भी निश्चय बुद्धि होकर कार्य करो तो फिर विजय ही विजय है. బాబా మీద నిశ్చయం ఉంది కానీ మీ మీద మీరు కూడా నిశ్చయ బుద్ధిగా తయారయ్యే కార్యం చేస్తే విజయమే విజయం అనేది ఉంటుంది. విజయ్ కి ఆగే సమస్య कोई चीज नहीं है. విజయం మనకు దొరికింది, సాధించాను, 3 నెలల్లో నేను ఆ స్థితిని పొందాను, 6 నెలల్లో నేను ఈ ధారణతో గట్టిపడ్డాను. విజయం మీకు కనిపిస్తూ ఉంటే సమస్య అనేది ఉండదు, విజయం ఎదురుగా సమస్య అనే విషయం ఉండదు.
फिर वो समस्या नहीं फील होगी लेकिन खेल फील होगा. ఎప్పుడైతే మనం ఒక సాధించటంలో ఉంటామో 3 నెలల్లో నేను ఇది తయారవ్వాలి, 6 నెలల్లో నేను ఇది సెట్ అయిపోతాను, ఒక ప్రతిజ్ఞ పెట్టుకొని మనం విజయం పొందుతూ వెళ్తాం. నిశ్చయబుద్ధి మన మీద మనం నిశ్చయం పెట్టుకొని, అప్పుడు ఏమవుతదంటే సమస్యలు రావని కాదు, వస్తాయి కానీ వాళ్ళకి అది సమస్యలాగా ఫీల్ అవ్వదు. అదో పెద్ద సమస్యగా తీసుకోరు. ఆటలాగా ఈజీగా వెళ్ళిపోతారు. ఆట అంటే ఖుషిగా ఆడతారు కదా అలా. कोई कार्य सहज होता है तो आप लोग कहते हो ना ये तो बाई हाथ का खेल नहीं आता सहज है, तो ये भी बुद्धि का खेल हो जाएगा. खेल में घबराएंगे नहीं, बड़े से बड़ी हो तो बड़े से बड़ी स्थिति भी बनाओ. ఏదైనా ఈజీగా ఉండే పని అయితే ఏమంటారు, ఇదా, ఒక చేత్తో చేసి చేయడం చేత్తోనైనా చేసేయగలను అని అంటారు కదా, అంత ఈజీ అని. అలాగే సమస్యలని ఎదుర్కోవడం కూడా బుద్ధి యొక్క ఆటలాగా ఫీల్ అవుతారు వాళ్ళు, భయపడరు ఏ సమస్య పోయే పరిస్థితికి. ఎప్పుడు స్వయం మీద విల్ పవర్, నిశ్చయ బుద్ధి ధరించి మనము ఆ గట్టితనం పెట్టుకొని ఎలా అయినా నేను ఇది సాధించాలి, నాలో ఇది తెచ్చుకోవాలి, ఇది నింపుకోవాలి, తెచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా విజయం కనిపిస్తూ ఉంటే మనకి అది ఒక మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు విజయమే విజయం కనిపించేటప్పటికి ఏది సమస్య కాదు నా ఎదురుగా, ఏ సమస్య వచ్చినా నేను సాధించగలను అనే ఒక విల్ పవర్ పెరుగుతుంది అనమాట. ఒక ఆటలాగా అయిపోతుంది వాళ్ళకి, భయపడరు. ఎందుకంటే మీరు అతి గొప్ప విఐపీలు కదా, అతి గొప్ప వాళ్ళు కదా, అందుకు లోపల స్థితి కూడా అతి గొప్పగా ఉండే స్థితి తయారు చేసుకోండి అన్నారు బాబా. అప్పుడే కదా మరి అతి గొప్ప వాళ్ళు అవుతారు. कई बड़े आदमी ऐसे होते हैं जो अपने बड़ेपन में ठहरना नहीं आता है. आप लोग ऐसे नहीं बनना. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ పెద్ద తరహాలో ఉండరంట. బయటకి పెద్దవాళ్ళు, వయసు పెద్దది లేకపోతే స్థాయి పెద్దది కానీ నడవడికలో అనిపిస్తుంది వీళ్ళేంటి పెద్ద అన్నంతకు పెద్ద అనే ఆ లక్షణాలు కనిపించట్లేదు అన్నట్టు. మీరు అలా తయారు కాకండి. जितने बड़े हो उतना ही बड़ी स्थिति भी दिखलाओ, బడా కార్య కరికే దిఖావు. కానీ మీరేం చేయాలి, ఎంత గొప్పవాళ్ళు పెద్దవాళ్ళని బాబా మిమ్మల్ని తయారు చేశారు ప్రపంచంలోకే గొప్పవాళ్ళని, అలాంటి గొప్ప స్థితి కూడా తయారు చేసుకోండి, గొప్ప కార్యాన్ని చేసి చూపించండి అని చెప్తున్నారు బాబా. కమ్ సే కమ్ 8 घंटे का लक्ष्य रखना है, अव्यक्त स्थिति के लिए कह रहे हैं. తక్కువ 8 గంటలైనా అవ్యక్త స్థితి అనుభవం చెయ్యాలి అని లక్ష్యం పెట్టుకోండి. రోజు మొత్తంలో 8 घंटे. अव्यक्त स्थिति 8 घंटा बनाना बड़ी बात नहीं. अव्यक्त की स्मृति अर्थात अव्यक्त स्थिति. बाप की 2 घंटे याद क्यों, 2 घंटे बाप की याद रही तो बाकी समय क्या किया. बाप के स्नेही हो व माया के. బాబా చెప్తున్నారు అవ్యక్త స్మృతిలో ఉండడమే అవ్యక్త స్థితి. 8 గంటలు అవ్యక్త స్థితి తయారు చేసుకోవడం ఇది పెద్ద విషయం ఏం కాదు అంటున్నారు బాబా. 2 గంటలే బాబా స్మృతి పెట్టుకుంటానని ఎందుకు అనుకుంటారు, 2 గంటలు చేస్తే చాలని. 2 గంటలు బాబా స్మృతి ఉంటే మిగిలిన టైం అంతా మీరు ఏం చేస్తారు. 24 గంటల్లో 2 గంటలు బాబా స్మృతి ఉందంటే మిగిలిన టైం మీరు ఏం చేసినట్టు. మిగిలిన టైం అంతా బాబాతో స్నేహిగా ఉన్నారా, మాయతో స్నేహిగా ఉన్నారా. जिससे स्नेह होता है स्नेह आता, संपर्क जिससे संपर्क होता है तो उन जैसे संस्कार जरूर भरेंगे. ఎవరిపైన స్నేహం ఉంటుందో, స్నేహం అంటే సంపర్కం, ఎవరితో సంపర్కం ఉంటుందో తప్పకుండా వాళ్ళంటి సంస్కారం వాళ్ళు నింపుకుంటారు. ఎవరి మీద స్నేహం ఉంటే వాళ్ళ మనము తయారవుతాం అనుకుంటాం కదా. సంస్కార మిల్నే కి ఆధార్ సే సంపర్క హోతా హై. అంటే వాళ్ళతో మన సంస్కారం కలిసినప్పుడే ఒక స్నేహము సంపర్కం అనేది ఏర్పడుతుంది ఎవరితోనైనా కదా. तो अगर बाप के स्नेही हो संपर्क भी है तो संस्कार क्यों नहीं मिलते. మరి బాబాతో కూడా స్నేహిలు మీరు, బాబా యొక్క సంపర్కం కూడా మీకు ఉంది అంటే సంస్కారం ఎందుకు కలవట్లేదు బాబాతోని మీది అడుగుతున్నారు బాబా. ఫిర్ బాప్ దాదా కేంగే కి మాయకి స్నేహి హో. మీ సంస్కారం మ్యాచ్ అవ్వకపోతే బాబా అంటారంట మీరు మాయా స్నేహిగా ఉన్నారు, బాబాతో స్నేహిగా లేదు. బయటకు చెప్తున్నారు కానీ బాబా అంటే నాకు చాలా స్నేహం అని కనిపించాలి కదా, అది మాయ మీద స్నేహిగా ఉన్నట్టే.
अगर 2 घंटे बाप के स्नेही और 22 घंटा మాయ के स्नेही रहते तो क्या कहेंगे? 2 గంటలు బాబాతో స్నేహి, ఇంకా మిగిలిన 22 గంటలు మాయతో స్నేహిగా ఉంటే ఏమంటారు వాళ్ళని? సర్వీస్ करते भी स्नेह को संपर्क को ना छोड़ो. సర్వీస్ చేస్తూ కూడా బాబా పైన స్నేహాన్ని, బాబా యొక్క సంపర్కాన్ని విడిచిపెట్టకండి. సంపూర్ణ స్ట్రెస్‌తో నజదీక్ रहने की है. సంపూర్ణ స్థితి అంటే సదా బాబాకు సమీపంగా ఉండడమే సంపూర్ణ స్థితి. ఏ గీత్ భీ హై నా, నా వో హమ్సే జుదా హోంగే. ఒక పాట కూడా ఉంది కదా, అతడు మా నుండి వేరు కారు అని. అలా బాబా నా నుండి వేరయ్యేదే లేదు. అది సంపూర్ణ స్థితి. जब जुदा ही नहीं होंगे तो स्नेह दिल से कैसे निकलेंगे? तो होना निरंतर चाहिए, परंतु पुरुषार्थी के कारण फिर भी मार्जिन देते हैं तो कम से कम 8 घंटे का लक्ष्य रखकर डायरी बनाओ, टाइम टेबल बनाओ, फिर रिजल्ट भी देखेंगे. हर सप्ताह के रिजल्ट अपनी బ్రాహ్మణి से చెక్ కరావు. బాబా చెప్తున్నారు, అతడు మన నుండి వేరు కాడు, అతడు నా నుండి వేరయ్యేదే లేదు అని పాట పాడుతున్నారు. లౌకికంలో పాడేది అది. అది బాబాతో మనం పెట్టుకుంటే అతడు వేరయ్యేదే లేదు అంటే ఇంకా మన హృదయంలో నుండి స్నేహము ఎక్కడికి పోతుంది? కాబట్టి అసలు నిరంతరము ఉండాలి బాబా స్నేహంలో మనం. కానీ పురుషార్థీలు కాబట్టి ఇంకా పర్ఫెక్షన్‌కి రాలేదు కాబట్టి ఆన్ ద వే వెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి బాబా కొంత మార్జిన్ ఇస్తున్నారు. నిరంతరము కాకపోతే తక్కువ 8 గంటలైన స్థితి అనుభవం చేస్తామని అవ్యక్త స్థితి. ఇది డైరీ తయారు చేసుకోండి, టైం టేబుల్ పెట్టుకోండి. దాని రిజల్ట్ కూడా మీరు మీ టీచర్ అక్కయ్యకు ఇక్కడ నిమిత్తమైన అక్కయ్యలకి చూపించండి. చెకింగ్ చేయించుకుంటూ ఉండండి. అది ఓకేనా, ఈ డైరీ, ఈ టైం టేబుల్, ఈ స్థితి ఇంత నేను అనుభవం చేశాను, ఓకేనా? और हर सप्ताह की रिजल्ट इकट्ठीकर 1 मास की रिजल्ट मधुबन आनी चाहिए. ప్రతి వారము అక్కీలతో చెక్ చేయించుకొని అది మళ్ళీ నెల పూర్తయ్యాక మధుబన్‌కి పంపించుకుంటూ ఉంటే ఇంకా బాగుంటది. మీ డైరీ నోట్ చేసింది. ब्राह्मणों को काम करना चाहिए. हर सप्ताह की డైరీ हर एक की చెక్ करो. బ్రాహ్మణులు మీరు ఇది చెయ్యాలి. ప్రతి వారంది డైరీ ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి మీది మీరు. क्या टाइम टेबल बनाया, उसमें कहाँ तक सफल हुए, फिर शार्ट में 1 मास की రిజల్ట్ మధుబన్ में भेजनी है. మీరు ఏం టైం టేబుల్ తయారు చేసుకున్నారు, ఎంతవరకు సఫలమయ్యే టైం టేబుల్‌లో షార్ట్‌గా ఒక నెల రోజుల యొక్క మీ టైం టేబుల్ యొక్క రిజల్ట్ మధుబన్‌లో పంపిస్తూ ఉండాలి. अभी अलबेलापन का समय नहीं है. बहुत समय अलबेला पुरुषार्थ किया, अब जो किया सो किया. फिर ये स्लोगन याद दिलाएंगे जो आप लोग औरों को सुनाते, अब नहीं तो कब नहीं. अगर अब ना करेंगे तो फिर कब करेंगे, फिर कब हो नहीं सकेगा. బాబా చెప్తున్నారు, ఇప్పుడు అశ్రద్ధతో నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండే సమయం కాదు ఇది. ఆ టైం అయిపోయింది. ఇంతవరకు ఏది చేశారు. మీరు ఒకవేళ ఇప్పుడు కూడా అశ్రద్ధగా ఉంటే తర్వాత ఈ స్లోగన్ మీకు గుర్తు చేయించాల్సి వస్తది. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదనే స్లోగన్. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారు, ఇంకెప్పుడు చేయలేరు అంటున్నారు బాబా. इसलिए स्लोगन भी याद रखना. हर दिन का अलग अलग अपने प्रति स्लोगन भी सामने रख सकते हो. అందువలన ప్రతిరోజు ఈ స్లోగన్ మీద గమనిక పెడతానని స్లోగన్ కూడా ఒకటి పెట్టుకోండి అంటున్నారు బాబా. స్లోగనో వరదానమో బాబా ఇస్తూ ఉంటారు కదా, గుర్తు. ఈ రోజు కూడా స్లోగన్ ఏంటి? आज का स्लोगन क्या था? సదా ప్రసన్నంగా ఉండాలి అంటే ప్రశంస యొక్క కోరిక పెట్టుకోకండి. आज का स्लोगन था मुरली में. सदा प्रसन्न रहना है तो प्रशंसा की इच्छा नहीं रखना है. ఇలా ఏదో ఒకటి ఈ రోజు నేను అది
చూస్తాను ఎంతవరకు నేను ప్రసన్నంగా ఉంటాను. మూడ్ నా స్థితి అప్సెట్ కాకుండా ఎంతవరకు నేను నిలబడతాను. ఇలా ఏదో ఒక స్లోగన్ పెట్టుకొని చెయ్యండి, అనుభవం చెయ్యండి అన్నారు बाबा। जैसे स्लोगन है कि जो कर्म मैं करूँगा मुझे देख और करेंगे, इस रीति दूसरे दिन फिर दूसरा स्लोगन सामने रखो। ఎగ్జాంపుల్‌కి ఈ స్లోగన్ ఉంది గదా! నేనే కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారని. ఈ రోజంతా అది గుర్తుపెట్టుకొని ఎవరున్నారా లేదా నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఇది ఇలా చేసేసినా పర్వాలేదులే, అలా ఉన్నా పర్వాలేదులే, ఇలా ఉన్నా పర్వాలేదు. బ్రహ్మబాబా ఎప్పుడు అలా అనలేదు గదా! నేను ఏది చేస్తా నన్ను చూసి అందరూ చేస్తారు అని మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సరైన విధి ప్రకారంగా, పద్ధతి ప్రకారంగానే ఉండాలి మనం. కదా! అది గమనికి పెట్టుకోండి. అలాగే ఇంకో రోజు ఇంకో స్లోగన్ పెట్టుకోండి అలా. जैसे बाप दादा ने सुनाई कि सफलता हमारा जन्म सिद्ध अधिकार है, సఫలత నా జన్మ సిద్ధ అధికారం. ఇది కూడా ఒక స్లోగన్ ఒక రోజు పెట్టుకోవచ్చు. ఈరోజు సఫలత అనే జన్మ సిద్ధ అధికారాన్ని నేను అనుభవం చేయాలి. ये भी सुनाया था कि मिटेंगे लेकिन हटेंगे नहीं. ఇంకో స్లోగన్ నేను చనిపోవడానికైనా రెడీ, కానీ మార్గం నుండి తప్పుకునేది లేదు. భక్తి మార్గంలో లౌకికంలో బ్రహ్మబాబా టైంలో ఇవన్నీ ఫిలిం సాంగ్స్ కూడా ఉండేవి. ఏంటి చనిపోవడానికైనా రెడీగా నీ గుమ్మాన్ని మాత్రం నేను వదలనని అదొక పాట ఉంది. తెరి ధర్ నహి మరేంగే మిటేంగే లేకిన్ తెరి ధర్ నహి छोड़ेंगे. చనిపోవాల్సి వచ్చినా చనిపోతాను, నేను తొలగిపోవాల్సి వచ్చినా తొలగిపోతాను, నీ గుమ్మాన్ని మాత్రం వదలను, నువ్వు ఏం చేసుకుంటావు, ఎలా నడిపించుకుంటావు. అదొక పాట ఉందన్నమాట. అదే సేమ్ దీనికి సెట్ అవుతుంది ఈ స్లోగన్. మిటేంగే లేకిన్ హటేంగే నహీ. నేను సమాప్తి అయిపోవాల్సి వచ్చిన బాబాయ్ అన్నారు, బలి అవడానికి వచ్చాం కదా, బలిహారం అయిపోతాను కానీ మార్గం నుండి నేను తప్పుకోను. ఇది ఒక స్లోగన్. ఆ గట్టితనం పెట్టుకోండి. इसी प्रकार हर रोज का कोई ना कोई स्लोगन सामने रखो और उस स्लोगन को प्रैक्टिकल में लाओ. అలా రోజుకు ఒక స్లోగన్ ఏదైనా ఎదురుగా పెట్టుకోండి, దాన్ని ప్రాక్టికల్ లో అనుభవం చేయండి రోజు మొత్తంలో. ఎప్పుడైతే అది పెట్టుకున్నామో దానికి తగిన సిచ్యువేషన్స్ వస్తాయి, उसके मुताबिक सिचुएशंस आएगी उस दिन. लेकिन स्लोगन जो हमने रखा उसमें स्थित होना ही है. परिस्थिति हमारे ऊपर वार नहीं करे, विजय नहीं पाए, हम विजय पाना है हमको. फिर देखो अव्यक्त स्थिति कितनी जल्दी हो जाती है. ఇలా ఏదో ఒక విషయం రోజు వర్క్ లా పెట్టుకొని దానిలో మీరు ప్రాక్టికల్ గా చేసే ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే, ఆ అభ్యాసం చేస్తే ప్రాక్టికల్ గా తేవడం అనేది, అప్పుడు చూడండి అవ్యక్త స్థితి ఎంత తొందరగా మీదే తయారైపోతుందో. फरिश्तों को फर्श की कभी आकर्षण नहीं होती, अभी अभी आया और गया, कार्य समाप्त हुआ फिर ठहरते नहीं. ఫరిస్తాలను ఎప్పుడు కూడా భూమి యొక్క ఆకర్షణ ఆకర్షించదు. ఒకవేళ భూమి మీద వచ్చినా వాళ్ళ పాదాలు భూమికి టచ్ అవ్వు. చూసారు ఎప్పుడైనా ఫరిస్తాలని మీరు? फरिश्तों का देखा है ना, वो टच नहीं होता धरनी के ऊपर. వస్తారు కార్యార్థం, కళ్ళలో కనిపిస్తారు లేదా ఎదురుగా వస్తారు, ఒక మెసేజ్ ఇచ్చేస్తారు, బస్ ఎగిరిపోయి వెళ్ళిపోయారు. అలా ఇది ఫరిస్తానంటే. आप लोगों ने भी कार्य के लिए व्यक्त का आधार लिया, कार्य समाप्ति किया, फिर अव्यक्त एक सेकंड में. మీరు కూడా ఏం ప్రాక్టీస్ చేయాలి? కార్యం చేయడానికి వ్యక్త దేహాన్ని ఆధారం తీసుకుని చేశాను రోజంతా, ఒక గంట చేశాను, గంట అయ్యాక ఫ్రీ దొరికింది పని నుండి, వెంటనే ఆ వ్యక్త స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ శరీరము శారీరక ప్రపంచం కోసం ఆలోచించడం అనేది నాకు అవసరం లేదు. బాబా దగ్గర అవ్యక్త స్థితి, బాబాతో కనెక్ట్ అయిపోవడం. అలా సెకండ్లో వచ్చాను పని చేయడానికి, మళ్ళీ సెకండ్లో పని పూర్తవగానే వెళ్ళిపోతున్నాను. అది ప్రాక్టీస్ చేయాలి. ఏ ప్రాక్టీస్ हो जाए फिर फरिश्ते कहलाएंगे. ఈ ప్రాక్టీస్ మనకి అయిపోయినట్లయితే ఇంకా ఫరిస్తాలని పిలువబడతారు మీరు.
కనిపిస్తారు. రియల్‌గా అందరూ వర్ణిస్తారు. ఫరిస్తా నిజంగా వాళ్ళు ఒక ఏంజెల్ అన్నట్టు కనిపిస్తారనమాట. ఆ తేలిక స్థితి కూడా లోపల నుండి వచ్చేస్తది. మనస్సుతో, బుద్ధితో అన్ని రకాలుగా ఆ లైట్‌నెస్. తర్వాత ఇప్పుడు ఏకరస మూడ్, ఏకరస స్థితి అవన్నీ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ఎప్పుడు? సెకండ్‌లో రావడం, సెకండ్‌లో బాబాతో మళ్ళీ కనెక్ట్ అయిపోవడం ఇది అలవాటయిపోతాయి. వచ్చామంటే మరి ఇక్కడే ఉండిపోతాం మరెళ్ళం. ఎళ్ళామంటే మళ్ళీ పని చేయడానికి రాలేం. అలా ఉండకూడదు. సెకండ్, సెకండ్ కన్నా తక్కువ టైంలోని యాక్టివ్‌గా మన పనులు మనం జేసుకుంటాం. యోగి జీవితం అంటే యాక్టివ్‌నెస్. ఆ యాక్టివ్‌నెస్ మనలో రానిది అది యోగి లైఫ్ కాదు. సెకండ్‌లో మళ్ళీ మనసు, బుద్ధిని డీయాక్టివ్ చేసేసి బాబా దగ్గర కూర్చోపెట్టడం. ఎలాగైతే శరీరంతో అలసిపోతే మనం కాసేపు చేరబడిపోతాను 5 నిమిషాలు అనుకుంటాం. మనసు, బుద్ధితో కూడా కాసేపు బాబా దగ్గరికెళ్ళి అవ్యక్త స్థితిని అనుభవం చేసి వచ్చేయటం మళ్ళీ సెకండ్ అలా. ఇది ప్రాక్టీస్ అయిపోతే అవ్యక్త స్థితి అనేది వచ్చేస్తుంది మనలో అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। ये मीनारी రోజు ముఖ్యంగా టైం టేబుల్ సెట్ చేసుకుంటాం. ఫిజికల్ పనుల కోసం సెట్ చేసుకుంటాం మనము. ఈ టైంకి పని అయిపోవాలి, ఈ టైంకి ఇది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. దాంతో పాటు అది చేస్తూ కూడా నేనేం అనుభవం చేస్తూ ఉండాలి లోపల లోపల. ఈ రోజు మొత్తంలో నేను ఏ స్లోగన్ మీద గమనిక పెట్టి ఆచరించాలి, లేదా ఏ వరదానాన్ని మీద గమనిక పెట్టి ఆచరించాలి. మురళి రోజు వింటాం కదా! అందులో నుండి ఏదో ఒకటి హోంవర్క్‌గా పెట్టేసుకోండి రెండో రోజుకి. వరదానమో, స్లోగనో బాబా కొన్ని స్లోగన్స్ కూడా మనకి ఎగ్జాంపుల్‌గా చెప్పారు. అది ఒకటి గుర్తుపెట్టుకొని ఈ రోజంతా దాని మీదే నేను నడవాలి అని ఒక హోంవర్క్ పెట్టుకుంటేనే మీ స్థితి అనేది తయారవుతుంది. ఇదంతా మన వృద్ధి కోసం, ఆత్మ ఉన్నతి జరగడం కోసం, ఆ ఆత్మ స్థితి పెరగటం కోసం బాబా విధి అనేది వినిపించారు ఈరోజు. ఇంకేం చెప్పారు బాబా? విస్తారంలో రావడం ఈజీగా వచ్చేస్తున్నారు. కానీ విస్తారం నుండి మళ్ళీ కంట్రోల్. సారంలోకి మనస్సు, బుద్ధి, మాటల్ని తెచ్చేసుకుంటూ స్వరూపంలోకి వచ్చేస్తూ ఉండాలి. అది ఇప్పుడు ఎక్కువగా అభ్యాసం చేయండి. అది చాలా తక్కువ ఉంది పిల్లల్లో అని చెప్తున్నారు బాబా. దాని కారణంగానే అవ్యక్త స్థితి అనేది తయారు కావట్లేదు. వ్యక్త భావాలు ఎక్కువ ఉండిపోతున్నారనమాట. ఈరోజు మురళిలో స్లోగన్ అది సాకార మురళి. సదా ప్రసన్నంగా ఉండాలంటే ప్రశంస యొక్క కోరికను విడిచిపెట్టండి. అది కూడా మనం ఒక రోజు ఒక స్లోగన్‌గా పెట్టుకొని అనుభవం చేయొచ్చు కదా! ఈరోజు ఏది ఏమైనా ఎవరైనా తిట్టినా ప్రసన్నంగానే ఉంటాను. ఎవరేమైనా నన్ను కామెంట్ చేసినా నేను ప్రసన్నంగానే ఉంటాను. ఎవరేమైనా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. ప్రసన్నంగా ఉంటాను. కోరిక పెట్టుకోకండి. ప్రశంస యొక్క కోరిక. భలే ఇతరులని ప్రశంసించండి. అయితే అది కూడా ఒక లిమిట్‌లోనే ఉండాలి. అది కూడా మనం జానకి దాదీని ఎప్పుడో ఎవరో అడిగారంట. దాది మీరు వాళ్ళని పొగడండి అని చెప్తే దాది అన్నారు, "నేనెందుకు పొగడాలి? నేను పొగిడితే నన్ను మళ్ళీ ఆళ్ళు పొగుడుతారు. నా మీద వాళ్ళు చిక్కుకుండేందుకు? కాబట్టి నా మీద వాళ్ళు చిక్కుకోకుండా ఉండాలి అంటే వాళ్ళు నన్ను పొగిడే స్థితి రాకుండా ఉండాలంటే నేను ఆళ్ళని పొగడొద్దు" అని జానకి దాది అనేవారంట. दादी को बोला गया पीछे से, दादी इनका प्रशंसा करो आप।
जानकी दादी को, जानकी दादी ने बोला क्यों प्रशंसा करूं मैं, वो अपना ड्यूटी निभाई, अपना कर्तव्य किया। मैं प्रशंसा करूं तो उसमें ये है कि वो भी मुझे कभी प्रशंसा करे, ये हो जाता है ये लिंक। जिनका ऐसा है वो प्रशंसा करते हैं, जिनको ऐसा है मेरा भी प्रशंसा होनी चाहिए, वो दूसरों की प्रशंसा करते हैं। तो फिर वो मेरी प्रशंसा करेंगे तो मेरी तरफ खींचना हो गए ना, फंसाना हुआ ना, वो मेरे में क्यों फंसे। ना वो मेरे प्रशंसा करेंगे, मैं उनका प्रशंसा नहीं करेंगे। मतलब हमेशा के लिए वो लागू नहीं होता, कई कई चीजों में। లేకిన్ బడా పెద్దవాళ్ళము అంటే మనం ప్రశంసించటంలో ఒక పాలన అనేది ఉంటది. మనం ప్రశంస ఇవ్వడంలో వాళ్ళకి ఉత్సాహం పెరుగుతుంది. మనం ప్రశంస ఇవ్వడంలో వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. మనం ప్రశంస ఇవ్వడంలో వాళ్ళు డెవలప్ అవుతారు. ఆ ప్రశంస వేరు. झूठी ప్రశంస नहीं होनी चाहिए. స్వార్థ మన స్వార్థం ఉంటది. నేను ప్రశంసిస్తే వీళ్ళతో ఈ పని అవుతది. తెలిసిపోతుంటదది. ఆ 2 నిమిషాలు, ఆ ఒక పూట, ఆ అరగంట, గంట. అదొక ప్రశంస అది మనలో ఉండకూడదు. ఒక రియాలిటీ ఉండాలి మన స్థితిలో ఎప్పుడు కూడా. ఒక నిజాయితీ, నమ్మకము, ఒక రియాలిటీతో మనం నడవాలి. కాబట్టి ఇతరులని ప్రశంసించటం అనేది ఎంతవరకు అవసరం అంతవరకు అది మనలో ఒక కళ ఉండాలి. రిజర్వ్డ్‌గా ఉండకూడదు అది కూడాను. బిహేవియర్‌లో మనం. అప్రిషియేషన్ అనేది ఒక కళ. కానీ ఇతరులు నన్ను ప్రశంసించాలనే కోరిక మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు. ఎవరైనా ప్రశంసిస్తే నా బండి చాలా బా నడుస్తది. ఎవరు ప్రశంసించలేదంటే నీలా అయిపోతాను. అలా ఉండకూడదు. ఇదొక స్లోగన్. హోంవర్క్‌గా పెట్టుకోవటానికి. ఈరోజు మురళి నుండి. అలా ప్రతిరోజు మురళి నుండి ఏదో ఒక హోంవర్క్ తీసుకోండి. అలా చేయండి. అప్పుడు మీ స్థితి గట్టిపడుతుంది. గట్టిపడుతూ ఉంటే మీరు సంపూర్ణ స్థితికి వెళ్తారు. తొందరగా అవ్యక్త స్థితి తయారవుతుంది అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఓం శాంతి. నెక్స్ట్ గురువారం మమ్మ జగదంబ సరస్వతి మమ్మ యొక్క మనందరి ప్రియమైన మమ్మ యొక్క స్మృతి దివసం మనం జరుపుకుంటాం. జూన్ 24 అసలు శుక్రవారం పడింది. కానీ గురువారం ఎలాగో బాబా ఇంటికి రావాలి కాబట్టి గురువారం నాడే అది బడా భోగు పెట్టి చేసుకుంటాం. ఉదయము 9 గంటల నుండి సెంటర్‌లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 8:30కి అందరూ వచ్చేస్తే 9 నుండి మమ్మ మురళి అది ప్రారంభం అవుతుంది. యోగము ఇంకా మమ్మ హిస్టరీ మనం చెప్పుకోవటము గానీ, లేదా మమ్మ వీడియోస్ చూడడము, చూపించడం అది ఉంటుంది. తర్వాత బడా భోగ్ 11 దాటాక 11:30 దాని తర్వాత భోగ్ బాబాకి అర్పిస్తాం. తర్వాత 12:30 ఆ టైం వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 12:30, 1 గంట. ఆ టైం నుండి అందరికీ భోగ్ ఇవ్వడం జరుగుతుంది. బడా భోగ్ అంటే మీ అంటే అన్నం, సాంబార్లు ఉండవు గానీ కడుపు నింపుకొని వెళ్తారు అందరూ. ఇది గురువారం నాడు మమ్మాడే సందర్భంగా కార్యక్రమం. ఇప్పుడు 1 వీక్ ముందు నుండే మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, వేరే కార్య వ్యవహారాలన్నీ పక్కన పెట్టుకొని, జాబ్‌లు ఉన్నవాళ్ళు సెలవు పెట్టుకొని, లేదు పర్మిషన్ పెట్టుకొని హాఫ్ డే ఇక్కడ భోగి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయేలాగా మీ డ్యూటీకి అలా ఏం చేస్తారో మీరు ఇప్పటి నుండి ఉపాయం తయారు చేసుకుంటారని అందుకని మీకు చెప్పటం జరుగుతుంది ఇప్పటి నుండి. అక్కేలు కూడా ఏవి వ్యవహారాలన్నా పక్కన పెట్టి ఇంట్లో పనులు కూడా పొద్దున్న తొందరగా ముగించుకొని, తొందరగా లేచి తొందరగా ముగించుకొని వచ్చేయాలన్నమాట ఇక్కడికి. సరేనా? పొద్దున్న రాలేని వాళ్ళు ఎవరైనా అంత డ్యూటీ పర్మిషన్ దొరకలేదు, అవ్వలేదు అనేవాళ్ళు సాయంత్రం వస్తే మామూలుగా వ్యక్త మురళి ఉంటుంది. ఎప్పటిలాగానే భోగు తీసుకుంటారు. భోగు ఉంటుంది. 7 గంటలు. సాయంత్రం 7 గంటలు. సరే. ఓం శాంతి.
हारे